హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తయారు చేయబోయే రెసిపీ రవ్వతో క్యారమిల్ పుడ్డింగ్ తయారు చేస్తున్నాము. చాలా టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ చక్కెర వేసుకొని మనము క్యారమిల్ అనేది రెడీ చేసుకోవాలి. చక్కెర అనేది వేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకు క్యారమిల్ అనేది రెడీ అవుతుంది. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం చేసుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి. క్యారమిల్ అనేది మాడితే మనకు పుడ్డింగ్ అనేది టేస్ట్ ఉండదు. మనకి క్యారమిల్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ దాకా మనకి క్యారమిల్ కలర్ అనేది రెడీ అవుతుంది. క్యారమిల్ అనేది మనకు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇది మనము ఒక కేక్ పాత్రలోకి తీసుకోవాలి. మనం కేక్ చేసే పాత్ర ఉంటుంది కదా, దానిలోకి వేసుకోవాలి. వేసుకొని మనము దీన్ని సమానంగా ట్యాప్ చేయాలి. చేస్తే మనకు క్యారమిల్ అనేది సమానంగా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి మనము చిక్కటి పాలను తీసుకుంటున్నాము. ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకోవాలి. హాఫ్ లీటర్ పాలను వేసుకున్న తర్వాత పాలనటి మంచిగా మసలని ఇవ్వాలి. పాలనటి మసలాక దీనిలోకి మనము ఒక 3 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. మనం ఆల్రెడీ క్యారమిల్ రెడీ చేసినాం కాబట్టి దాని స్వీట్ అనేది ఈ పుడ్డింగ్కి పడుతుంది. కాబట్టి మనం దీనికి పాల తగ్గట్టు 3 స్పూన్స్ చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుతే మనకి ఇట్లా కొంచెం పొంగు రాగానే దీనిలోకి మనము ఒక హాఫ్ కప్పు సుజీ రవ్వ వేసుకొని కలపాలి. కలిపినాక వేరే బౌల్లోకి 2 స్పూన్ల వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వేడి పాలు పోసుకొని ఉండలు లేకుండా కట్టుకోవాలి. వేడి పాలు పోసుకొని మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటే ఉండలు అనేవి కట్టవు. ఇట్లా ఉండలు లేకుండా కట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు మనం రవ్వ వేసుకొని పాలను కలిపినాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చిక్కపడగానే మనము కస్టర్డ్ పాలను వేసుకొని ఇట్లా చిక్కగా అయ్యే వరకు కలుపుకున్నాక తర్వాత మనము క్యారమిల్ రెడీ చేసుకున్న కేక్ పాత్రలోకి మనము తయారు చేసుకున్న పుడ్డింగ్ వేసుకొని సమానంగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టాండ్ పెట్టి వాటర్ అనేది మసలాక మనం పుడ్డింగ్ అనేది పెట్టుకొని ఒక ½ అవర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ½ అవర్ తర్వాత మనకు పుడ్డింగ్ అనేది ఉడికిపోతుంది. ఈ విధంగా అయిపోతుంది. ఇది ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు క్యారమిల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. 2 అవర్స్ తర్వాత మనము అది పుడ్డింగ్ అనేది బయటికి తీసుకొని ఇట్లా చుట్టూ నైఫ్తో అనుకొని ఒక ప్లేట్ బోర్లేసి రివర్స్ చేసి ఇట్లా దాన్ని ట్యాప్ చేయాలి. చేస్తే మనకు కిందికి క్యారమిల్ పుడ్డింగ్ అనేది పడుతుంది. మన క్యారమిల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన క్యారమిల్ పుడ్డింగ్ను మనం నైఫ్తోని ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ గల రవ్వ క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసే రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.